ఐఎంఈఈసి అంటే ఏంటి? ఐఎంఈఈసి అంటే ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్కి, మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్ ప్రాంతానికి ఎకనామిక్ కారిడార్ ఇది. చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇండియా ఉంది. సో గుజరాత్ దగ్గర పోర్ట్ ఏరియా ఉందా, ఆ పోర్ట్ ఏరియా నుంచి ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా ఈ ప్రాంతాలకు, ఓకేనా, సో డైరెక్ట్గా గల్ఫ్ ప్రాంతాలకు కనెక్ట్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ నుంచి ఇండియాలో గుజరాత్, ముంబై నుంచి అరేబియన్ గల్ఫ్కి మనం కనెక్ట్ అవ్వచ్చు అండి. సో అరేబియన్ గల్ఫ్ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనము లైక్ ఇండియా, సౌదీ అరేబియా, జోర్డాను, యూఏఈతో కనెక్ట్ అవ్వచ్చు. అర్థమైందా? మళ్ళీ అక్కడ నుంచి నార్థరన్ కారిడార్కి, సో లైక్ యూరోపియన్ కంట్రీస్కి మనం కనెక్ట్ అవ్వచ్చు అండి. లైక్ యూరోపియన్ కంట్రీస్ అన్నప్పుడు ఇజ్రాయెల్ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, సో ఈ దేశాలతో మనం కనెక్ట్ అవ్వచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ గుజరాత్ మహారాష్ట్ర దగ్గర నుంచి కనెక్టివిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ కనెక్టివిటీ వాటర్ వేస్ ద్వారా, అంటే పోర్ట్స్ ద్వారా, దాని తర్వాత ఆ కనెక్టివిటీ రోడ్ వేస్ ద్వారా, ఆ కనెక్టివిటీ రైల్వేస్, ఓకేనా. సో రైల్వే వ్యవస్థ ద్వారా కనెక్టివిటీ అనేటువంటిది డెవలప్ చేయబోతా ఉన్నారు అండి. అర్థమైందా? సో అంటే ఇక్కడ నుంచి మనము లైక్ ఇక్కడ గుజరాత్ దగ్గర నుంచి అరేబియన్ గల్ఫ్కి రీచ్ అవ్వాలి అంటే త్రూ బోట్స్ ద్వారా. అర్థమైంది? ఇక్కడ దాకా పోర్ట్ దాకా వచ్చి షిప్స్ ద్వారా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రోడ్ గాను, రైల్వే ట్రాక్ గాను మనం ప్రయాణించవచ్చు. అక్కడ నుంచి యూరోపియన్ కంట్రీస్ కూడా వాటర్ ఉన్న దగ్గర వాటర్లో మనం జర్నీ చేయవచ్చు. లేదంటే రోడ్స్ రైల్వేస్ ఉంటే రైల్వేస్ ద్వారా మన యొక్క లాజిస్టిక్స్ మూమెంట్స్ని చేయవచ్చు అండి. సింపుల్గా చెప్పాలి అంటే ఇండియాని యూరోప్తో కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం వ్యాపారానికి సంబంధించి. ఓకే, సో ఇది ఒక కారిడార్ని మనం డెవలప్ చేయబోతా ఉన్నాం. సో ఈవెన్ మనం చూసుకుంటే ఇది అతిపెద్దగా మనం చేయబోతా ఉన్నామండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన భారతదేశము మిగిలినటువంటి యూరోపియన్ కంట్రీస్తోనో, అరేబియన్ కంట్రీస్తోనో మన వ్యాపారాన్ని ఈజీగా చేయవచ్చు. ఓకే, సో ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా మనం బాగా చేసుకోవచ్చు. అందుకోసమే దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం.